వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. మంచితనంతో రాజకీయం చేయటం అన్నది ఒక్క జనసేనాని పవన్ అలవర్చుకున్న విధానం. జనసేన విషయంలో ఆయన అలాగే వ్యవహరిస్తున్నారు. అందుకే 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని కూడా ఆయన పెట్టుకున్నారు. 10 ఏళ్ళు కష్టపడ్డాకే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. మరి ముఖ్యమంత్రి కోసం ఆయన మరింత కాలం వేచి ఉండాలనుకుంటున్నారా? అసలు ఆ పదవి మీద ఆయనకు ఆశ ఉందా లేదా? ఇవన్నీ పక్కన పెడితే నైతిక నిష్ఠతో రాజకీయం చేయాలి అని పవన్ అనుకుంటున్నారని పదే పదే ఆయన చెబుతున్న మాటలు, చేస్తున్న ప్రకటనలు కూడా తెలియజేస్తున్నాయి. ఇది ఆయన చెప్పటం వల్లే కాదు, జనాల్లో ఉన్న మాట కూడా అంతే. పవన్ ఈ మధ్యనే రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో అనేక విషయాల మీద మాట్లాడారు. చంద్రబాబు ఆయన టైంలో అరెస్ట్ అయి జైలు గురించి కూడా మాట్లాడారు. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబుని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. రాజమండ్రి జైల్లో పెట్టింది. అది అప్పట్లో పెను సంచలనంగా మారింది. చిలికి గాలివాన్లా అయింది. సేమ్ జగన్ ఇప్పుడు 11 సీట్లకి పడిపోవటానికి అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ అని చెప్పక తప్పదు. మరి ఇక పవన్ అయితే ఆ ఘటన తర్వాత చంద్రబాబుని నేరుగా జైలుకి వెళ్ళి పరామర్శించొచ్చారు. జైలు బయటే ఆయన టీడీపీ జనసేన పొత్తుల ప్రకటనని కూడా అఫీషియల్ చేశారు. ఇది ఏపీ రాజకీయ స్వరూపాన్నే టోటల్గా మార్చేసిందని చెప్పచ్చు. మరి ఆ సందర్భాన్ని, ఆ సంగతులను ఆయన రాజమండ్రి సభలో తలుచుకుంటూ రాజమండ్రి జైలుని కట్టించిన వ్యక్తినే జైల్లో పెట్టారని కూడా చమత్కరించారు. మరి ఆ స్థితిలో చంద్రబాబుని చూస్తే బాధేసింది అన్నారు పవన్. పవన్ చెప్పిన ఈ మాటలు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎంతో మందిని కనెక్ట్ చేస్తున్నాయి. ఒక వ్యక్తి భౌతికంగా ఉండకూడదనో, లేకపోతే ఆయన జైలు పాలు కావాలనో, లేకపోతే రాజకీయాలు చేయకూడదనో, నాశనం అయిపోవాలో అని సందర్భంగా జగన్ మాట్లాడిన మాటల్ని కూడా పవన్ గుర్తు చేసుకున్నారు. అసలు అంత దిగజారిపోయి చేయటానికి పార్టీని పెట్టలేదని కూడా చెప్పారు. తాను ఎప్పుడు అలాంటి వాడిని కాదు అంటూ, బాబు జైల్లో ఉంటే తాను సీఎం అయిపోవచ్చు అనుకుంటే అంతకంటే దౌర్భాగ్యం, అంతకంటే నీచ రాజకీయం లేదని కూడా అన్నారు పవన్. అలా తనకి కొందరు సలహా ఇచ్చిన వారు కూడా ఉన్నారు. అదంతా కూడా నాకు ఇల్లాజికల్గా అనిపించింది, అందుకని నేను బహిరంగంగానే పొత్తును ప్రకటించా అన్నారు పవన్. అయితే ఇప్పుడు పవన్ చెప్పింది మాత్రం 100% కరెక్టే. దౌర్భాగ్య రాజకీయాలు ఎవరూ చేయకూడదు, కానీ రాజకీయాలే అలా ఉన్నాయంటున్నారు అంతా. అయితే ఇదేం ఎప్పటిది కాదు, యుగాల నుంచి అలాగే ఉంది. అయితే ఎగ్జాంపుల్గా చూస్తే అన్నదమ్ముల మధ్యనే కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. కొడుకు సింహాసనం కోసం కన్న తల్లిలా పెంచిన కైకేయే రాముణ్ణి అడవులకి పంపించింది. జస్ట్ కలియుగంలో ఉన్న మనమెంత? ఈ స్టోరీ ఏదైతే మాత్రం ఎగ్జాంపుల్ మాత్రం పర్ఫెక్టే. నైతిక నిష్ఠతో రాజ్యాలు అందుకోవటం జరిగే పనేనా ఈ రోజుల్లో అన్న చర్చ కూడా వస్తుంది. అయితే రాజకీయం అంటే ఏ బంధాలకు కట్టుబడింది అని చెప్తారు. అంటే ఏ బంధాలు చూడకుండా లక్ష్యం వైపుగా చూడడం అన్నదే ఇక్కడి బోధ. మరి అలాంటి వాటినే పవన్ ఇక్కడ అనుసరిస్తున్నారని కూడా చెప్పచ్చు. యుగం ఏదైనప్పటికీ పవన్ చేసే రాజకీయం మాత్రం నెంబర్ 1గానే ఉంటుంది. పవన్ ఏనాడు కూడా ఏమైనా సరే సగటు మనిషి ఆలోచనలను కూడా ఆయన మాటల ద్వారా తరచూ తెలుస్తున్న విషయం. ఆయన ఎంచుకున్న మార్గంలోనే ఆయన లక్ష్యాలను సాధించి చూపిస్తే అంతా సంతోషిస్తారు. మరి అలాంటిదే ఇప్పుడు పవన్ కూడా చేస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న మాట కూడా పవన్ ఎప్పుడు చెప్తారు. బట్ ఏదేమైనప్పటికీ పవన్ రాజకీయాలు మాత్రం హైలైట్గానే నిలుస్తున్నాయి. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.